ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటి నువ్వు చేసిన పని? ఏ రైతులు చెప్తున్నది నిజమేనా? అలా కొట్టు. ఎన్నిసార్లు కొట్టిన బుద్ధి రాదేడికి. నా బిడ్డ శివదేవ్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల నా బిడ్డ తర్వాత నిన్నే నా కొడుకులా భావించి బాధ్యతలన్నీ నీకు అప్పగించాను. బాధ్యత లేని నీలాంటి వాడికి బాధ్యతలు అప్పచెప్పినందుకో నేనెంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. చివరికి మన కోసం చెమటోడ్చి రక్తం చిందిస్తున్నా కూలీల డబ్బుల్లో కూడా మోసం చేస్తున్నావంటే నిన్ను క్షమించలేను. నువ్వు చేసిన మోసం బయట అందరికీ తెలిసి ఈ రాజవంశం పరువు పోతుంది. పోరా నువ్వు బయటికి పో. అన్ని దొంగ విషయాలు అమ్మ, నమ్మకు. పోరా బయటికి పో. ఇంట్లో వాళ్ళైనా సరే తప్పు చేస్తే మహాదేవి క్షమించదు అన్న గౌరవమైనా మిగులుతుంది నాకు. పో బయటికి. పెద్దమ్మా వెళ్ళు. వీళ్ళు వీధిన పడితే నేను కూడా వీధిన పడతాను. ఎలాగైనా మహాదేవి గారు వీళ్ళని క్షమించేయాలి. వెళ్ళు. పెద్దమ్మా నన్ను క్షమించు పెద్దమ్మా. ఏదో బుద్ధి తక్కువ ఇలాంటి పని చేశాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి పని చేయను. మమ్మల్ని చూసైనా సరే క్షమించండి అత్తయ్య గారు. ఏం తక్కువ చేశాను మీకు? నేను మీకేం తక్కువ చేశాను? నా బిడ్డతో సమానంగానే మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాను కదా. అయినా కూలీల కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకోవాలనుకోవటం చిచ్చి, ఇది క్షమించరాని నేరం. ఈ ఒక్కసారికి క్షమించు పెద్దమ్మా. నేను నిన్ను క్షమించడం కాదు, నీ వల్ల మోసపోయిన ఆ రైతులు నిన్ను క్షమించాలి. వెళ్ళు. వాళ్ళు క్షమిస్తే నేను క్షమించినట్టే. వెళ్ళరా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీరు మాకు అన్నం పెట్టేవాళ్ళయ్య గారు, మీరెప్పుడూ మమ్మల్ని క్షమించమని అడగకూడదు. ఎందుకంటే మీ వెనక ఒక రాజవంశం ఉంది. అమ్మగారు క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.